ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపించారు. వీడియోలో ఫుటేజ్లతో వైసీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది. తాడిపత్రిలో జరిగిన ఓ సంచలన వీడియో లేటెస్ట్ గా వెలుగు చూసింది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణ రహితంగా దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపించారు. వీడియో ఫుటేజీలతో వైసీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడం సంచలనం రేకెత్తిస్తోంది. తాడిపత్రిలో జరిగిన ఓ సంచలన వీడియో లేటెస్ట్ గా వెలుగు చూసింది. తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు సీసీటీవీని పగలగొట్టి పెద్దారెడ్డి వర్గీయులపై విచక్షణారహితంగా దాడి చేశారని పెద్దారెడ్డి అనుచరులు ఆరోపించారు. వీడియోలో ఫుటేజీలతో వైసీపీ లీగల్ సెల్ ఈసీకి ఫిర్యాదు చేసింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రసూల్ అందిస్తారు. రసూల్, అనంత తాడిపత్రిలో ఎన్నికల పోలింగ్ తర్వాత జరిగినటువంటి దుర్ఘటనలతో పెద్ద ఎత్తున తాడిపత్రిలో అలజడులు, అదేవిధంగానే దాడులు, ప్రతిదాడులు జరిగాయి. జేసీ ప్రభాకర్ రెడ్డి అదేవిధంగానే అదేవిధంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్గాల మధ్య రాళ్ల దాడులు, అదేవిధంగానే బాష్పవాయు ప్రయోగం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. పోలీసులు ఇలాంటి నేపథ్యంలోనే రాళ్లు రూపోవడంలో ఇరు వర్గాలు కూడా తీవ్రంగా గాయపడినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రిలో జరిగినటువంటి అల్లర్ల నేపథ్యంలో ఇవి మరింత కవ్వింపు చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంది అనేటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని తాడిపత్రి నుంచి పోలీసులు పంపించేశారు. అదేవిధంగానే జేసీ ప్రభాకర్ రెడ్డి కూడా అక్కడ ప్రయోగించినటువంటి బాష్పవాయు గోళాలకు తాకిడికి గురయ్యి ఆయన అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన కూడా హైదరాబాద్ కు తరలి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే ఇక ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో ఆయన అనుయాలు కావచ్చు, లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు, అదేవిధంగా ఇంట్లో పనిచేసినటువంటి వర్గాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఒక్కసారిగా తాడిపత్రిలో జరిగినటువంటి అల్లర్ల ఫలితంగా పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణంలో ఎప్పుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయనేటువంటి పరిస్థితుల్లో ప్రజలు కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. పెద్ద ఎత్తున తాడిపత్రి పట్టణం అంతా పోలీసు వలయంలో ఉందనేటువంటి విధంగా చెప్పవచ్చు. అయితే ఇలాంటి నేపథ్యంలోనే తాడిపత్రి పట్టణంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిలో ఒక్కసారిగా పెద్ద ఎత్తున పోలీసులు పదుల సంఖ్యలో ఆయన ఇంటిలోకి ప్రవేశించారు. అయితే పోలీసులు కొంత విచక్షణ కోల్పోయి అక్కడ ఉన్నటువంటి వారిపైన దాడి చేశారనేటువంటి విధంగా చెప్పవచ్చు. సాధారణంగా సీసీ కెమెరాలను కూడా పగలగొట్టినటువంటి వైనం మనకు విజువల్స్ లో స్పష్టంగా కనిపిస్తుంది. సీసీ ఫుటేజ్ లో స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి. సాధారణంగా పోలీసులు సీసీ ఫుటేజ్లను ఎందుకు పాల్గొడుతున్నారు అనేటువంటిది కూడా ప్రశ్నార్థకంగా మారింది. సాధారణంగా అలాంటి చర్యలకు పోలీసులు పాల్పడకూడదు. ఏదైనా సీసీ ఫుటేజ్ ని సాధారణంగా పోలీసులు తీసుకుంటారు. ఇలాంటి పోలీసులే ఒక్కసారిగా పెద్దారెడ్డి ఇంటిలో పెద్ద ఎత్తున మూకుమ్మడిగా అక్కడ ఇంటిలోని ప్రవేశించారు. దొరికిన వారిని దొరికినట్టు బాధేస్తున్నటువంటి పరిస్థితి. దీంతో అక్కడ ఉన్నటువంటి పెద్దారెడ్డి అనుచరులు వాళ్ళందరూ కూడా ఒకసారిగా భయప్రాంతులకు పోయారు. విచక్షణ రహితంగా లాఠీలతో దాడి చేయడం, ఏది చేతికి దొరికే పోలీసులు దాంతో కొడుతున్నటువంటి పరిస్థితి కూడా సీసీ ఫుటేజ్ లో కనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలోనే పోలీసులు ఇలాంటి దుందుడుకు చర్యలకు పాల్పడడం ఏంటి అనేటువంటి ప్రశ్నలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈసీకి కూడా వాళ్ళు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే సాధారణంగా ఇప్పటికే ఎమ్మెల్యే పెద్దారెడ్డి అక్కడ లేనటువంటి పరిస్థితి. తాడిపత్రిలో ఒకవైపు టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య జరుగుతున్నటువంటి రాళ్ల దాడి. ఇలాంటి నేపథ్యంలో ఇంటికి ఓన్లీ సెక్యూరిటీగా ఉన్నటువంటి వారిని ఇంటిలోకి ఒక్కసారిగా అర్ధరాత్రి ప్రాంతంలో పోలీసులు, స్పెషల్ పార్టీ పోలీసులు వీళ్ళందరూ కూడా వెళ్లి ఇంటిలో దాడి చేసినటువంటి పరిస్థితి. చేతికి చిక్కిన వస్తువులన్నింటి కూడా పలగొడుతున్నటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా చూడవచ్చు. అదేవిధంగానే ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి కూడా మొత్తం చెల్లాచెదరుగా చేశారు. దొరికిన వస్తువుని దొరికినట్టు కూడా
పాల్గొన్నటువంటి పరిస్థితి. సాధారణంగా పోలీసులు ఇంటిలో చెరువున్నటువంటి సందర్భంలో ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళందరినీ కూడా స్టేషన్ తరలించేటువంటి విధంగా వాళ్ళని చేయొచ్చు. అయితే ఒక్కసారిగా వాటన్నింటినీ కూడా లేకోకుండా సాధారణంగా ఇరు వర్గాలు ఏదైనా కలహించుకున్నటువంటి సందర్భాల్లో పోలీసులు లాఠీ చార్జ్ చేస్తారు, అదేవిధంగానే బాసవాయు గోళాలను ప్రయోగిస్తారు. అయితే ఇక్కడ కేవలం ఒక గుంపు మాత్రమే, అందులో కొంత మంది వాళ్ళని కట్టడి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే వారిని అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం కూడా ఉంది. వీటన్నింటినీ కూడా పోలీసులు ఒక్కసారిగా ఏమీ పట్టించుకోకుండా దాడి చేసినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల పోలింగ్ సందర్భంగా అదేవిధంగానే పోలింగ్ తర్వాత జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకొని చాలా మందిని దాదాపుగా 10ల సంఖ్యలో పోలీసులు వారందరినీ కూడా అదుపులోకి తీసుకుని స్టేషన్ తరలించారు. కొంతమందిని విచారిస్తున్నటువంటి జరుగుతున్నటువంటి ఆ సమయంలో అసలు ఆ ఘటన జరుగుతున్నటువంటి ఆ సమయంలో ఆ ఇంట్లో ఎవరెవరు ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారా, కార్యకర్తలు ఉన్నారా, అసలు ఆ సమయంలో అక్కడ ఎవరున్నారు? సాధారణంగా ఇప్పటికే తాడిపత్రి పట్టణంలో పెద్దారెడ్డి ఎమ్మెల్యేతో పాటు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా పోలీసులే అక్కడ నుంచి ఒక 2 days ముందే పంపించేశారు. ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉన్నా లేకపోతే ఇంకా కొంతమంది కవింపు చర్యలకు పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి వీరు పట్టణంలోనే ఉంటే ఇంకా దాడులు అదేవిధంగానే వారి అనుయాయులందరూ కూడా ప్రోగయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా ఇరు వర్గాలను కవింపజేయడం వల్ల పెద్ద ఎత్తున దాడులు ఇంకా విధ్వంసకాండ పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అనేటువంటి నేపథ్యంలో ఇరు వర్గాలను వారు ఇప్పటికే ఆమె తాడిపత్రి పట్టణం నుంచి పంపించేశారు. పెద్దారెడ్డి కూడా ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది ఇంకా ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. అయితే కొంత రహస్య ప్రాంతానికి తరలించారు. ఎందుకంటే విధ్వంసకాండాలు అదేవిధంగానే అల్లర్లు పెరిగేటువంటి అవకాశం ఉందనేటువంటి విధంగా ఎమ్మెల్యేను అక్కడికి బయట ప్రాంతానికి పంపించినటువంటి పరిస్థితి. అతను ఎక్కడ ఉన్నారు అనేది కూడా తెలియదు. అయితే ఒక రహస్య ప్రాంతం తరలించారనేటువంటి విధంగా చర్చ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇంటిలో కుటుంబ సభ్యులు అయితే ఎవరు లేరు. అయితే కొంతమంది ఇంటిని కేర్ టేకర్ గా అంటే ఇంటిని చూసుకునేటువంటి వాళ్ళు కావచ్చు, అదేవిధంగానే ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులు కావచ్చు, ఇంకా ఒకరిద్దరు కొంతమంది వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి పెద్దారెడ్డి అనుయాయులు చాలా దగ్గర వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. అయితే వీళ్ళందరినీ కూడా దాంట్లో వాళ్ళందరూ కూడా పోలీసులు ఒక్కసారిగా లోపలికి ప్రవేశించి విచక్షణ రహితంగా కొడుతున్నటువంటి సందర్భంలో వారందరూ కూడా అక్కడ నుంచి పరుగు తీస్తున్నటువంటి పరిస్థితి కూడా అక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మొత్తం పట్ల ఈ దాడి చేయడంపై అంటే ఒక్కసారిగా పోలీసులు విచక్షణ రహితంగా దాడి చేయడం పైన మాత్రం విమర్శలకు దాడి తీసుకోండి అన్నారు. థ్యాంక్ యూ రాసు. తిరుమల శ్రీవారిని